రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రభాస్ ఊహించిన రేంజ్ దాటి దూసుకుపోతున్నాడు. సినిమాల పరంగా టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన 45 వచ్చిన స్టిల్ బ్యాచిలర్గానే ఉన్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లిపై జోరుగా చర్చలైతే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తలుపులమ్మ ఆలయంలో ఆషాఢమాసం జాతర జరుగుతుండగా అక్కడికి వచ్చిన శ్యామలాదేవి గారు అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రభాస్ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారు. ఆలయ విశిష్టత, అమ్మవారి మహిమ వివరించారు. అయితే శ్యామల గారు ఇంత సడన్ గా టెంపుల్ సందర్శించడం వెనక ఏదో ఉందని, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఆమె ముందస్తుగా పూజలు చేస్తోందని చెప్పుకుంటున్నారు జనాలు. ఏదేమైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు ప్రభాస్. అందం, ఆస్తి, స్టార్ స్టేటస్ ఇలా అన్ని ఉన్నా కూడా ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో అందరి కళ్ళ ఎదుగాడిపైనే ఉన్నాయి. అసలు పెళ్లి చేసుకుంటారా లేదా అనే ప్రశ్నలు కూడా కొందరిలో తలెత్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ పెద్దమ్మ చేసిన పూజలు పలు చర్చలకు తావిచ్చాయి. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పింది శ్యామలాదేవి గారు. మీరే కాదు, మేము, ప్రపంచం మొత్తం కూడా ప్రభాస్ పెళ్లి కోసం వెయిట్ చేస్తోంది. దేవుడు ఒక స్త్రీకి, పురుషుడికి రాసి పెడతాడు కాబట్టి ఆ శుభ గడియలు వస్తాయి. టైం వచ్చినప్పుడు అన్నీ జరిగిపోతాయి. మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారని శ్యామలాదేవి గారు చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఇష్టపడే అమ్మాయిల వ్యక్తిత్వంపై కూడా శ్యామలాదేవి గారు మాట్లాడటం విశేషం. మాది పెద్ద ఫ్యామిలీ, అందరితో కలిసిపోయే అమ్మాయి అంటే ప్రభాస్ ఇష్టపడతారు. వేరే వాళ్ళని విమర్శించడం, నెగిటివ్ టాక్ చేసే వ్యక్తులంటే ప్రభాస్కి నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు ట్రెండింగ్లోకి వచ్చాయి.